శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9520263929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 25వ తేదీన తులారాశి వారి జాతకులు మీ జీవితంలో అతి ముఖ్యమైన 3 అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అయితే ఏ పరిస్థితులు కానవస్తున్నాయో, ఏ సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున కుటుంబ సభ్యుల వల్ల మీరు మోసపోయేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వారు మీ అన్నదమ్ములు కావచ్చు, లేదా వారి యొక్క భార్యలు కావచ్చు, లేదా బావలు కావచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా స్త్రీల విషయంలో కానీ, పురుషుల విషయంలో కానీ మీరు అనేక రకాల సమస్యలు ఈ రోజున ఎదుర్కొనే సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు కావచ్చు, లేకపోతే సన్నిహితంగా ఉన్న వ్యక్తులే, నమ్మిన వ్యక్తులే ఈ రోజున మిమ్మల్ని మోసం చేయవచ్చును. కొత్తగా మీ యొక్క జీవితంలోకి వచ్చి వారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉండవచ్చును. ఈ విధంగా అనేక రకాలుగా మీరు ఈ రోజున ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతూ ఉన్నారు. అలాగే ఇంకొంతమందికి ఈ రోజున ఆర్థిక సమస్యలు అయితే వేధించబోతూ ఉన్నాయి. మీరు పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకా నష్టం కలగడం కావచ్చు, లేకపోతే గనక అనవసరంగా ఎదుటి వారిని నమ్మి వారికి ఆపద ఉంది అని చెప్పి భ్రమపడి వారికి అర్హత లేని వారికి ధనాన్ని సహాయం చేయడం కానీ ఈ రోజున జరగవచ్చును. తులారాశి వారి జాతకులు ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే గనక ఈ రోజున అస్సలు కూడాను మీరు ఎవరికి ధన సహాయాన్ని చెయ్యొద్దు. ఈ రోజున ఇటువంటి పనులు ఏమైనా ఉంటే గనక మీ మనసును ఖచ్చితంగా మీరు నియంత్రించుకోండి. ఎందుకంటే వారు మీతో చక్కగా కూర్చొని మాట్లాడి వారి యొక్క ఆపదను వివరించి మీ యొక్క బలహీనత మీద దెబ్బను కొట్టబోతున్నారు. ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే మీకు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. కావున డబ్బు విషయంలో సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అలాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఒకవేళ నమ్మితే గనక ఇక అంతే సంగతులు. మీరు చేసే సహాయం వృధా అయిపోతుంది. బూడిదలో పోసిన పన్నీరే అయిపోతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఎదుటి వారికి సహాయం చేయాలి అని ఆశపడ్డంలో తప్పు లేదండి. కానీ అర్హత లేని వారికి సహాయం చేయడం వల్ల చాలా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున మీకు అస్సలు మద్దతును తెలియచేయరు. మీరు చేసిన తప్పిదమే అందరికీ కనిపిస్తుంది. కానీ మీ యొక్క ఇంటెన్షన్ అనేది ఎవరికి అర్థం కాదండి. అలాగే ఈ రోజున అస్సలు అప్పు చేయదు. ఎవ్వరికి కూడాను ధనాన్ని ఇవ్వడమే కాకుండా ఎవరి వద్ద నుంచి కూడా ధనాన్ని అస్సలు తీసుకోవద్దు. ఈ రోజున ధనాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నా కూడాను అది మొండి బకాయిగా మారిపోతుంది. తీర్చలేని అప్పుగా పరిణమిస్తుంది. ఈ రోజున ఈ 3 అతి కీలక సంఘటనలు అయితే తులారాశి జాతకుల జీవితంలో కలగబోతున్నాయి. కావున మీరే జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఈ రోజున ఎవ్వరితో కూడా కలిసి కూర్చొని కాలక్షేపం చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. శివారాధన మీకు మేలు కలగజేస్తుంది. అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.